హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో 'షణ్ముఖ' అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆది నటించిన ఈ మూవీని డివోషనల్ థ్రిల్లర్ గా మనకు పరిచయం చేశారు. కానీ దీన్ని ఒక షార్ట్ ఫిల్మ్ గా కూడా మనం ఫీల్ అవ్వలేము. ఈ మూవీ పూర్తిగా చూడాలంటే మనకు చాలా పేషెన్స్ ఉండాలి బ్రో. ఈ మూవీలో డివోషన్ లేదు, థ్రిల్ అస్సలే లేదు. ఓన్లీ ఇరిటేషన్ అండ్ కన్ఫ్యూజన్ తప్ప. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్థం చేసుకోవడానికి మనం చాలా కష్టపడాలి. ఇక కథ విషయానికి వస్తే, మూవీ స్టార్టింగ్ తాంత్రిక విద్య తెలిసిన ఓ మంత్రగాడికి 6 ముఖాలు కలిగిన ఓ అందవికారమైన బిడ్డ పుడతాడు. ఆ బిడ్డని చూడగానే ఆ మంత్రగాడు తన బిడ్డకి ఏకముఖం అందమైన రూపురేఖలు వచ్చేలా మార్చాలని అనుకుంటాడు. అందుకోసమని క్షుద్రశక్తులను ఆశ్రయిస్తాడు. కొన్ని తాళపత్ర గ్రంథాలు సంపాదిస్తాడు. అందులో 6 రాసుల గురించి ఉంటుంది. వాటిని తీసుకొని అతను తిరిగి ఇంటికి వచ్చేసరికి వికృత రూపంలో ఉన్న ఆ బిడ్డని ఆ ఊరి జనం చాలా అసహ్యించుకుంటారు. ఆ బిడ్డ దగ్గరికి ఎవరు రారు. వాడితో ఆడుకోవడానికి గాని, వాడిచ్చిన పండ్లు తీసుకోవడానికి గాని అక్కడ పిల్లలు ఇష్టపడరు. అంతేకాకుండా దెయ్యం పిల్లాడు అంటూ ఆ బిడ్డని రాళ్లతో కొడతారు. తన బిడ్డని అలా ఊరు వాళ్ళందరూ చిన్న పిల్లలతో సహా దెయ్యం పిల్లాడు అంటూ దూరంగా ఉంచడంతో అతని తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఆమె మానసికంగా చాలా కృంగిపోతుంది. ఆ దిగులుతోనే చివరికి చనిపోతుంది. ఇంటికి తిరిగి వచ్చిన ఆ మంత్రగాడు తన బావ చేతికి అతని దగ్గర ఉన్న తాళపత్రాలు ఇస్తాడు. ఆ మంత్రగాడి బావ ఆ తాళపత్రాలను చాలా ఆతృతగా తీసుకొని వాటిని చదువుతాడు. అందులో ఉన్న 6 రాసుల పేర్లు చదువుతాడు. ఇక నగరానికి ప్రయాణం అవ్వాలి, రక్తతర్పణం జరగాలి అంటాడు. ఇక్కడ వరకు జరిగిన సీన్స్ చూసేసరికి మనలో సినిమా చూడాలనే ఓపిక, సహనం చచ్చిపోతుంది బ్రో. ఇక్కడ నుంచి ఈ కథని హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తారు బ్రో. చార్మినార్ ని, బిర్లా మందిర్ ని, హైదరాబాద్ ట్రాఫిక్ ని మనకి చూపిస్తారు. నెక్స్ట్ ఓ డ్రగ్ దందా చేస్తున్న వాడిని పట్టుకోవడానికి వెళ్తున్న ఎస్ఐని చూపిస్తారు బ్రో. అదే బ్రో హీరో ఇంట్రడక్షన్. మన ఆది పోలీస్ డ్రెస్ లో వస్తాడు. అతని నేమ్ ప్లేట్ కూడా మనకు చూపిస్తారు. మన ఆది డ్రగ్ దందా చేసే వాళ్ళ స్థావరానికి వెళ్లి అక్కడ వాళ్ళతో ఫైట్ కూడా చేస్తాడు. అందులో ఒకడు ఆది దగ్గర ఉన్న గన్ ని దొబ్బేస్తాడు బ్రో. పక్కనే ఉన్నోడిని కాల్ చేసి ఆ గన్ తో సహా అక్కడి నుంచి పారిపోతాడు. కారులో పారిపోతున్న ఆ వ్యక్తి ఓ ఫారెస్ట్ ఏరియా దగ్గరికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కార్ ను గుద్దేస్తాడు. అయితే ఇప్పటిదాకా జరిగిన ఈ సీన్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, అస్సలు సింక్ అవ్వదు. మన బుర్ర ఖరాబ్ అయిపోతుంది బ్రో. ఇక్కడితో ఈ సినిమా చూడాలనే ఆశ మనలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది బ్రో. ఇటువంటి దయనీయ స్థితిలో ఉన్న మనకు బెంగళూరులో ఉన్న ఒక జర్నలిజం కాలేజ్ ని చూపిస్తారు. ఇక్కడే మన మూవీ హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని కాలేజ్ లాస్ట్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఈమెని ఆ కాలేజ్ హెచ్ఓడి తన ఛాంబర్ కి పిలుస్తాడు. అందరు స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేశారు, మరి నువ్వెందుకు చేయలేదు అని అతను మన హీరోయిన్ ని అడుగుతాడు. సార్, నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవటం లేదు సార్, ఇంకా రీసెర్చ్ స్టేజ్ లోనే ఉంది. ఇది కేవలం హైదరాబాద్ లోనే జరుగుతుంది, అది కూడా రైనీ సీజన్ లోనే జరుగుతుంది. ఆ ఏరియా పోలీస్ నుండి నాకు సపోర్ట్ ఉంటే చాలు, నేను నా ప్రాజెక్ట్ ని తొందరగా కంప్లీట్ చేయగలుగుతాను అని అంటుంది. అవునా, సరే అయితే కావలసిన సపోర్ట్ ని నేను నీకు కల్పిస్తాను అంటాడు అతను. మళ్ళీ కథ హైదరాబాద్ కి వస్తుంది. గన్ పోగొట్టుకున్నందుకు ఆదిని వాళ్ళ పై ఆఫీసర్స్ చేవాట్లు పెడతారు. మిస్ అయిన గన్ ని ఆ పారిపోయిన వ్యక్తిని 7 days లోగా పట్టుకోవాలని చెప్తారు. కట్ చేస్తే ఆది దగ్గర గన్ కొట్టేసినోడు ఓ హాస్పిటల్ బెడ్ పై నుంచి ఉలిక్కిపడి లేస్తాడు. అతను దందా చేస్తున్న ప్లేస్ కి ఆది రావడం, ఫైట్ చేయడం, అతని దగ్గర ఉన్న గన్ ని ఇతను కొట్టేయడం, పక్కనే ఉన్న వ్యక్తిని షూట్ చేసి అక్కడి నుంచి ఇతను పారిపోవడం గుర్తుకు వస్తాయి. అతని చేతికి కట్టుబడి ఉంటుంది. ఆదికి వాళ్ళ కానిస్టేబుల్ నుండి ఫోన్ వస్తుంది. ఆ పారిపోయిన వాడు యాక్సిడెంట్ అయిన కారు దొరికింది సార్ అని అతను ఆదికి చెప్తాడు. ఆది చాలా సీరియస్ గా మొహం పెట్టుకుని ఆ కారు ఉన్న చోటుకి వస్తాడు. వాడు ఇక్కడే ఏదో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు, వాడిని వెతుకు పట్టుకోండి, అతని కాల్ రికార్డ్స్ ను కూడా బయటకు తీయండి అని చెప్పి వెళ్లిపోతాడు. ఇక్కడే ఓ హాస్పిటల్ ని చూపిస్తారు. బెడ్ పైన ట్రీట్మెంట్ తీసుకుంటున్న తల్లి చేయి పట్టుకుని ఏడుస్తున్న ఓ టీనేజ్ పిల్లాడిని చూపిస్తారు. ఆ పిల్లాడికి ఓ ఫోన్ వస్తుంది. అమ్మకి ఏమీ కాదు, నేను కూడా ఉన్నా కదా, అమ్మ ఆపరేషన్ కి ఏదో ఒకటి చేసి డబ్బులు సర్దుబాటు చేద్దాంలే అని అవతల వ్యక్తి అంటాడు. కట్ చేస్తే హాస్పిటల్ బెడ్ పై నుండి మెలకువ వచ్చిన ఆ డ్రగ్ ముఠావాడు తన సీక్రెట్ ప్లేస్ కి వచ్చేస్తాడు. అతను వచ్చిన ఆ గదిలోని ఓ సీక్రెట్ ప్లేస్ లో ఉన్న శాటిలైట్ ఫోన్ రింగ్ అవుతుంది. ఇతను ఫోన్ ఎత్తాడు. అవతల వ్యక్తి, మన పని గెలగడానికి ఒక ఆడమనిషి వచ్చింది, దాని సంగతి చూసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. బ్రో, ఇక్కడ నుంచి సీన్ టు సీన్ చెప్పలేను బ్రో, అలా చెప్తే మీరు భరించలేరు. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. హీరోకి వాళ్ళ హెచ్ఓడి కాల్ చేస్తాడు. నువ్వు అడిగినట్లే నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశాను, నువ్వు సిఐ ని కలిసి అతనికి నా పేరు చెప్పు,
అతను నీకు కావలసిన సపోర్ట్ ని సమకూరుస్తాడు అని చెప్తాడు. హీరోయిన్ వెంటనే హైదరాబాద్ వెళ్లి అక్కడ సీఎన్ కలుస్తుంది. అతను ఆమెను చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుంటాడు. సార్ నాతో చెప్పారు మీ ప్రాజెక్ట్ రీసెర్చ్ కి హెల్ప్ కావాలని. మా ఎస్ఐ మీకు హెల్ప్ చేస్తారు. మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి తన దగ్గర ఉన్న కానిస్టేబుల్ తో ఈమెను ఎస్ఐ కార్తీక్ పరిచయం చెయ్యు అని అంటాడు. సిఐ గారు చెప్పినట్లుగానే ఆ కానిస్టేబుల్ ఈమెను ఎస్ఐ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంతకీ ఆ ఎస్ఐ ఎవరో కాదండి, మన హీరో ఆదినే. యాక్చువల్లీ ఈ ఎస్ఐ కార్తీక్ కి మన హీరోయిన్ సానాకి కాలేజ్ డేస్ లోనే లవ్ ఉంటుందండి. ప్రెసెంట్ వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది. అయితే చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్న వీళ్ళిద్దరు మధ్య జరిగే కాన్వర్జేషన్ ఉంటుంది బ్రో. ఇక్కడ ఈ సీన్ మాత్రం వెరీ 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 ఇరిటేటింగ్ అండ్ బోరింగ్. సారా తన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ని ఎస్ఐ కార్తీక్ కి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలంటే మేము ఒక కేసు పైన ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి. అందుకని నేను చూస్ చేసుకున్న పాయింట్ హ్యూమన్ సూసైడ్స్. 6 years గా జరుగుతున్న సూసైడ్స్ ని స్టడీ చేశాక నాకు తెలిసింది ఏంటంటే ఈ 6 అబ్బాయిలు సూసైడ్స్ ప్రత్యేకంగా కనిపించాయి. ఎందుకంటే వారిది సేమ్ ఏజ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో జరిగింది. ఒకరికి మరొకరికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇక్కడ నేను నోటీస్ చేసిన సిమిలర్ పాయింట్ ఏంటంటే ఈ సూసైడ్ చేసుకున్న అబ్బాయిల ఫ్యామిలీ మెంబర్స్ తో నేను మాట్లాడాను. కానీ వీళ్ళు ప్రేమించిన అమ్మాయిలు మాత్రం నేను కలవలేకపోయాను. కారణం వీళ్ళు కనిపించకుండా పోయారు. ఈ అమ్మాయిలు డిఫరెంట్ డిఫరెంట్ కారణాలతో వాళ్ళ ఇళ్లలో చిన్న చిన్న విషయాలకే గొడవపడి వెళ్లిపోయారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయిలు ఇంటిలో నుంచి వెళ్లిపోయిన 1 month లోపే ఈ అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు అని చెప్తుంది. డ్రగ్స్ దందా చేసేవాడికి ఫోన్ వస్తుంది. అవతల వ్యక్తి ఇన్వెస్టిగేషన్ విషయంలో ఈ అమ్మాయి చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఆమెను చంపడానికి ఒక కిల్లర్ ని అరేంజ్ చేశాను. అతని పేరు బుల్లెట్ రాజా అని చెప్తాడు. ఈ బుల్లెట్ రాజాని చూసినప్పుడు ఇతను యాక్టింగ్ చేసిన ప్రతి సీన్ లోనూ నాకు ఒకటే అనిపించింది, ఈ డైరెక్టర్ మనపై పగబెట్టేశాడు. ఎంతలో ఆడియన్స్ మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడు ఏంటా అనిపించింది. ఓ ఫైన్ నైట్ వర్షం కురుస్తుంది. మన హీరో హీరోయిన్లు మళ్ళీ కలిసిపోతారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నంత సేపు స్క్రీన్ ప్లే చాలా చిందరవందర గందరగోళంగా జరిగింది. డైరెక్షన్ అస్సలు బాగోలేదు. ఆఖరికి ఇన్వెస్టిగేషన్ లో వీరికి తేలిన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు మిస్ అయిన ఆ 6 అమ్మాయిలు 6 రాసుల్లో జన్మించారు. ఈ 6 అమ్మాయిల్ని బలి ఇస్తే 6 ముఖాలతో జన్మించిన షణ్ముఖుడి ముఖం ఏకముఖంగా వస్తుంది. అందుకనే క్షుద్ర విద్యలు పొందిన ఆ మంత్రగాడు ఆ 6 అమ్మాయిల్ని కిడ్నాప్ చేయించాడు. తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ పై వశీకరణ విద్యను ఉపయోగించి వాళ్లకు వాళ్ళు సూసైడ్ చేసుకునేలా చేశాడు. ఇప్పుడు మంత్రగాడు చేస్తున్న యజ్ఞం పూర్తయి అతని కొడుకు పూర్తి అందగాడిలా మారాలి అంటే ఈ 6 రాసులను 6 నక్షత్రాలను తన ఆధీనంలో ఉంచుకునే హ్రీంకార శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ఈ మూవీ హీరోయిన్ ని కూడా బలివ్వాలి. అందుకనే ఈ మంత్రగాడు హీరో చేతికి ఉన్న తాడుని తీయించేస్తాడు. తర్వాత హీరోని తన వశం చేసుకుని అతని ద్వారా హీరోయిన్ ని తను ఉండే స్థావరానికి తీసుకువస్తాడు. ఆమెను బలి ఇవ్వబోతాడు. మంత్రగాడి అనుచరుడు హీరో చేతికి ఉన్న ఆ తాడుని మళ్ళీ కట్టేస్తాడు. వెంటనే హీరో నార్మల్ అయిపోతాడు. మంత్రగాడితో ఫైట్ చేస్తాడు. ఫైటింగ్ మధ్యలో మంత్రగాడు మళ్ళీ హీరో చేతికి ఉన్న ఆ తాడుని తెంపేస్తాడు. హీరో మళ్ళీ మంత్రగాడి వశం అయిపోతాడు. మంత్రగాడు హీరోయిన్ మేడపైన కత్తితో కోస్తాడు. ఇప్పుడే ఆమె రక్తం హీరో మొహం మీద చిందుతుంది. వెంటనే హీరో మళ్ళీ నార్మల్ అయిపోతాడు. తన దగ్గర ఉన్న గన్ తీసి అక్కడున్న మంత్రగాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేస్తాడు. ఆ ప్రదేశానికి పోలీసులు అప్పుడే వస్తారు. హీరోయిన్ హాస్పిటల్ కు తీసుకెళ్ళండి అని తన సిబ్బందితో మన హీరో చెప్తాడు. తన ఎదురుగా కూర్చున్న షణ్ముఖుడి దగ్గరికి వెళ్లి నీకేం ప్రాబ్లం లేదు అంటాడు. అప్పుడు ఆ షణ్ముఖుడు హీరోతో ఇలా అంటాడు, నేను పుట్టిన తర్వాత తల్లిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా బంధువులు అందరినీ పోగొట్టుకున్నాను. దీనంతటికి కారణం నేనే. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అలాంటప్పుడు నేను బ్రతికుండి ఏం ప్రయోజనం అంటూ తన ఎదురుగా ఉన్న యజ్ఞగుండంలోనికి వెళ్లిపోయి నిల్చుంటాడు. సజీవంగా దహనమైపోతాడు. సినిమా అయిపోయింది.